నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. ధర్మపురిలో నోట్ల రాజకీయం ప్రజాస్వామ్యమా లేక పైసల రాజ్యమా? ఓటుకు నోటు గెలుపుకు షార్ట్ కట్. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మున్సిపల్ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ పీక్స్ చేరుకుంది. సాక్షాత్తు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అనుచరుడే టార్గెట్ గా బీఆర్ఎస్ శ్రేణులు విరుచుకుపడ్డాయి. నోట్ల కొట్టలతో అడ్డంగా దొరికిపోయారంటూ ధర్మపురి గల్లీలో ఇప్పుడు ఒకటే రచ్చ. అవును, మీరు విన్నది నిజమే. ధర్మపురిలో కాంగ్రెస్ నాయకుల కౌంటౌన్ మొదలైందా? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అనుచరుడు నిశాంత్ రెడ్డి చికిటి పడగానే నోట్ల కట్టలతో రంగంలోకి దిగారని, ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఊహించని విధంగా నిశాంత్ రెడ్డిని చుట్టుముట్టిన గులాబీ శ్రేణులు పక్కా ప్లాన్ తో అతన్ని రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలుస్తుంది. అర్ధరాత్రి హైడ్రామా ఎన్నికల నిబంధనలకు తిలో దకాలు ఇచ్చి డబ్బులు పంపిణీ. మంత్రి అండ చూసుకొనేనా? మంత్రి ముఖ్య అనుచరుడు కావడంతో ప్రతిపక్షాల ఆగ్రహం. పోలీసులు ఎంట్రీ. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ దొరికిన నగదెంత? తిరగబడ్డ బీఆర్ఎస్ పంపిణీని అడ్డుకొని రోడ్డుపై బైఠాయించిన కార్యకర్తలు. చూస్తున్నారు కదా ఈ దృశ్యాలు. ధర్మపురి సాక్షిగా ప్రజాస్వామ్యం ఎలా అపహాస్యం అవుతుందో. ఎన్నికల ముందు ప్రజలకు సేవ చేస్తామని చెప్పే నాయకులు తీరా సమయం వచ్చేసరికి సంచులతో బయలుదేరారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆశీస్సులు ఉన్నాయనే ధీమాతోనే నిశాంత్ రెడ్డి ఈ సాహసానికి ఒడిగట్టారా అన్నది ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్. అసలు ఆ డబ్బెక్కడిది? ఎవరి కోసం పంచుతున్నారు? దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? ఇప్పుడు ధర్మపురిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు కాంగ్రెస్ ఇది తప్పుడు ప్రచారం అని కొట్టిపారేస్తుంటే, మరోవైపు ఆధారాలతో సహా దొరికిన నిశాంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. నా గవాని చెప్పకే ఈ పైసలు ఓలు వంచారు ఇంటికి 1500 ఈ పైసలు అటు ఈ బెండాలు ఉంటాయి కానీ బెండాలు ఉంటాయి. ఇగో 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 బెండాలు దొరికినాయి సరే. ఎక్కడి పైసలు? నిశాంత్ రెడ్డి గారు, నీకు ఇక్కడ ఏం పని? నీది ఏ ఊరు? నీకు ఇక్కడ ఏం పని? ఇక్కడ కరోనా పల్లె కాడ ఇవ్వరు. నీకేమన్నా చుట్టాలు ఉన్నారా? చూడు పైసలు ఆడవాడు పైసలు ఏం పని? ముఖం మీద కాదన్నా. మీది ఏ ఊరు? కాదు మీది ఏ ఊరు? కాదు నువ్వు ఎందుకు వచ్చినా? నీకు ఈరోజు చుట్టాలు ఉన్నారా? ఎవరు నీకు ఈరోజు మేమంతా 300 కాపాలం. మీరు రెడ్డి, నీకేం పని? కాదు నువ్వు ఎవరు ఇక్కడ? నువ్వేం తెలుసుకుంటావు? ఎలక్షన్ కోడ్ నీకేం సంబంధం? ఎలక్షన్ కోడ్ నీకేం సంబంధం? నీది వేరే ఊరు. నీ గొల్లపల్లి మండలం. నువ్వు ఎట్లా వస్తావు? నువ్వు రావచ్చు. ఎందుకు వచ్చినావు? నువ్వు ఏ ఊరు? నువ్వు దొంగవా? పైసలు మనూరు అంటూ వైరల్ చేయాలి. ఫేస్బుక్ లో పెట్టు. నువ్వేం పని? నీకేం పని? కాదు నువ్వు ఎందుకు? నువ్వు ఎవరు? కాదు నువ్వు ఎవరు చెప్పు. నేను డబ్బులు వంచడానికి రాలేదన్నా. కాదు నువ్వు చెయ్యసు. కాదు నీకేం పని? డబ్బులు వంచడానికి రాలేదు. నీకేం పని? నీది ఏ ఊరు? నీకు ఎలక్షన్ తో ఏం సంబంధం? ఇప్పుడు ఎవరో పైసలు ఎవరు? నీకేం పని? నువ్వు ఎందుకు వచ్చినావు? ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటుందో చూడాలి. ఇది కేవలం ఒక వార్డులో జరిగిన వ్యవహారమా, లేక నియోజకవర్గం మొత్తం ఇలాగే నడుస్తుందా? ధర్మపురి నోట్ల భాగోతంపై మా ప్రతినిధి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. స్టే ట్యూన్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.